క్రీస్తు నామములో అందరికీ వందనములు. అది 1707 డానిష్ ట్రాంక్ బార్ లేదా తరంగంబడి సముద్ర తీర ప్రాంతంలో 8 నుంచి 11 సంవత్సరాలలో ఉన్న పీటర్ మలియప్పన్ ఎంతో ఆసక్తితో చదువుకోవాలని అగ్రహారానికి చేరుకుంటాడు. కానీ అగ్రకులేతరుడు కాబట్టి అతన్ని అక్కడి నుంచి వెలివేస్తారు. ఎంతో బాధతో ఆయన ఇంటికి వెళుతూ ఇంతలో సుమారు 24 సంవత్సరాల వయస్సులు గల లూథరన్ మిషనరీ అయిన బార్తలోమెస్ జీగన్ బాల్గ్ ఇసుకలో చిన్నపిల్లలకు తమిళ్ నేర్పిస్తూ ఉండటం అతను చూశాడు. జీగన్ బాల్గ్ పీటర్ ని అక్కును చేర్చుకున్నాడు. పీటర్ లో ఉన్న ఆ మేధస్సును, ఆ జ్ఞాపక శక్తిని గ్రహించి మధ్యాహ్న పూట భోజనం పెట్టి పెంచి పెద్ద చేసి ఇదే పీటర్ మలియప్పన్ పెద్ద అయి 14 సంవత్సరాల వయసుకే జర్మనీ, డెన్మార్క్ దేశాలకు ప్రయాణం చేసి అలాగే రాజైన కింగ్ ఫ్రెడరిక్ IV ఎదురుగా స్వచ్ఛమైన జర్మన్ లో సంబోధించిన తొలి తమిళుడుగా చరిత్రలోకెక్కాడు. జీగన్ బాల్గ్ గారి ద్వారా చేయబడిన ఈ చిన్న ప్రయత్నం మధ్యాహ్న భోజన పథకం ద్వారా అనేక మంది పీటర్ మలియప్పన్లు తయారయ్యారు. అది మాత్రమే కాకుండా ఈ చిన్న ప్రయత్నం దేశవ్యాప్తంగా PM పోషన్ అనే ఉద్యమంగా మారింది. సహోదరులారా, చివరిగా ఈ మధ్యాహ్న భోజనం పథకం గురించి అనేక ప్రశ్నలు, చర్చలు జరుగుతున్నాయి. వారికి అందరికీ మన సమాధానం జ్ఞానం. క్రైస్తవులు ఈ భారతదేశానికి ఏం చేశారనే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని పెంచుకోండి మరియు పంచుకోండి. ప్రైజ్ ది లార్డ్.